ప్రేమని ప్రేమించే అందరికీ ప్రేమతో చెబుతున్నా, ప్రేమించిన వాళ్ళతో ఒక్క క్షణం ఉండడం కోసం ఎన్నో క్షణాలు ఆలోచిస్తూ ఉంటాం. మనలో ప్రేమను కలిగించే ఆ ఒక్క క్షణమే ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అరే ఇప్పుడు ఎందుకురా ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ? అల్బా నువ్వు సక్సెస్ అయితే నేను కాదేంటి, వెళ్ళి కూర్చో, ఎగ్జామ్ బారాయ్, ఆల్ ద బెస్ట్. మనదైన జీవితంలో ఎన్నో రంగులు ఉంటాయి. మనది కాని జీవితంలో మనది కాని జీవితంలో హలో రితేష్. బావా ఎగ్జామ్ బాగా రాసావా? అరే ఈరోజు బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూశాను రా, చూడగానే నచ్చేసిందిరా. అమ్మాయా? ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని నీకు అమ్మాయి నచ్చిందా? అరే ఈ రోజుల్లో కూడా సరస్వతీదేవి ఫోటో పట్టుకొని తిరుగుతుందిరా. అది చెప్పు, ఇంత ఈజీగా అమ్మాయి ఎలా నచ్చిందిరా అనుకున్నా. చదువులు తెలుగు కాబట్టి పడిపోయావా? ఆల్ ది బెస్ట్ రా. ఓకేరా, ఎగ్జామ్ బాగా బాయ్ బాయ్. అరే సంతు, ఈ కాలేజీలో ఒక అమ్మాయిని చూసాను రా, నువ్వే హెల్ప్ చేయాలి. ఎలా అయినా అమ్మాయితో మాట్లాడాలి. ఎవర్రా అమ్మాయి? ఏమోరా, చూడగానే నచ్చేసింది. ఎలాగైనా నువ్వే కలపాలి. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో నాకు అంటుండేది నువ్వు ఒక్కడవేరా. అంతెందుకు లాస్ట్ వీక్ హైదరాబాద్ పంపించింది కూడా నువ్వే కదరా. ఎగ్జామ్ అని చెప్పి ఎవరు అమ్మాయిని చూసి ఫిదా వచ్చావు. ఇప్పుడు ఏంటి, ఆయన చేశాను కాబట్టి చేస్తానంటావు, లేకపోతే చెయ్యవు. నువ్వు అడిగితే నా ప్రాణమని ఇచ్చేస్తాను రా. ఏం చేసుకోవాలరా? అమ్మాయి కోసం హెల్ప్ చేయరా అంటే ప్రాణాలు ఇస్తాను, పరమాణం చేస్తాను అనుకుని. సరే ఎవర్రా అమ్మాయి?
తొలి చూపులోనే నచ్చేసావే ఎవరే నువ్వు ఎవరే నీ వెనకాలే కదిలేసిందే అడుగే నా చిన్ని అడుగే జడి రేగిందే ఏమో గాని కొత్త నవ్వులే విరిసిన ఏ ప్రేమ బడి నేర్పిందే నాలో మరి వింతైన కవింతలే ఓ దొంగ చూపు హే నువ్వు చాలు ఓ ఎనో ఎనో ఊహలు అని అని నీ వలనే ఎవరే నువ్వు ఎవరే నువ్వు ఎవరే తొలి చూపులోనే నచ్చేసావే నువ్వు ఎవరే నువ్వు ఎవరే అరే బావా, హా, అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కున్నాను రా. అమ్మాయి పేరు ఇందు. ఇందు. తను బయట ఊరు నుంచి ఎగ్జామ్ రాయడానికి వచ్చిందిరా. 3 రోజులు వెళ్ళిపోద్దంట. 3 రోజులు వెళ్ళిపోద్దా? అరే లోపు ఎలాగైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలరా. ప్రపోజా? అని నువ్వేంటి 2 రోజుల నుంచి డాలుకున్నావు, ఏమైంది? అంతేలేరా, ప్రేమలో ఉంటే ఎన్ని కొత్తగా కనబడతాయి. అరే ఒక ఐడియా, నేను లవ్ లెటర్ రాస్తాను. లవ్ లెటరా? లవ్ లెటర్ కాదురా, నేను రాస్తాను, నువ్వు పట్టుకెళ్ళి ఇవ్వాలి. నేనా? నువ్వైతే సింపుల్ హ్యాండిల్ చేస్తావు. హాయ్. ఏంటి లవ్ లెటరా? నీ ఫ్రెండ్ నీకిచ్చి పంపించాడా? ఆహా లేదు, వాడు నీ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. నీకే తెలుసు? అది లాస్ట్ వీక్ హైదరాబాద్లో చూసాను. అన్నయ్య బుక్. బుక్క నీకు ఇంక చదివే ఉద్దేశం ఉంటే ఆపేసుకో. ఇంట్లో అమ్మ దగ్గర కూర్చొని వంట పనులు నేర్చుకో. ఏమో సుందరం. హాయ్ గోవర్ధన్. హాయ్ హాయ్. చాలా రోజులకి. ఏంటి సంగతులు? నువ్వు వెళ్ళు. ఏంటో సుందరం, చాలా రోజులకి బాగున్నావా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఎవరు, చెల్లయ్యా? చెల్లయ్. ఆహా. చెల్లయ్య ఎంతవరకు చదువుకుందేంటి? అబ్బే ఈ చదువులు అవన్నీ ఆడోళ్ళకి ఎందుకండి వద్దను గారు. ఇంట్లో పని వంట పని నేర్చుకుంటే చాలు. వాళ్ళేమో జాబులు చేయాలి, పోషించాలా. మనమే డిగ్రీలు చేసి ఏ పని లేకుండా తిరుగుతున్నాం. అంతే సుందరం గారు. అంతే. ఎందుకు అబ్బాయి నవ్వుతున్నావు? సర్వలోకాలను చూసే ఒక స్త్రీకి చదువు ఎందుకంటే నవ్వు వస్తుంది సార్. వాళ్ళకున్న సర్వలోకం ఒకటేనయ్యా, వంటిల్లు. అదే వాళ్ళకి లోకం. చదువునిచ్చే తల్లి లేక చదవలేని చేతిరాత, చదువుకునే మనిషి లెక్క జీవితాన్ని శాసిస్తుందంటే ఇదేనేమో. ఏమిటయ్యా గోవర్ధన్, ఏం మాట్లాడుతున్నాడు? ఏంటి ఒక ముక్క అర్థం కావట్లేదు? ఏం లేదు సార్. చదువునిచ్చిన తల్లి సరస్వతి ఒక ఆడది. ఆవిడ కరుణిస్తేనే జ్ఞానంతో ఉద్యోగాలు, వ్యాపార ఆలోచనలు. ఒక ఆడది కరుణిస్తూ వచ్చే జ్ఞానాన్ని ఇంకో ఆడపిల్లకి అందించలేమా సార్? మనం వద్దు అనగానే వాళ్ళు ఆగిపోతారు సార్. అది వాళ్ళకి చేతకాక కాదు, వాళ్ళు మనకిచ్చే మర్యాద.
ఒక మగాడు మర్యాద కాపాడే ఆడదాన్ని వంటింట్లో వంట మనిషిగా కాదు సార్, మన ఇంట్లో సరస్వతీదేవిలో చూడాలి. అప్పుడే మన బతుకులు జ్ఞానంతో ఉంటాయి. ఇంతకీ జ్ఞానం అంటే ఏంటి సుందరం? జ్ఞానం అంటే ఏంటో నాకు తెలియదు గోవర్ధన్. కాకపోతే కుర్రోడు మాత్రం మంచి షార్ప్గా ఉన్నాడు. ఈ రోజు నుండి నా చెల్లిని కూడా నేను చదివిస్తాను. ఆడంత షార్ప్గా చేస్తాను. కానీ మా వాడు వేరే అమ్మాయి కమిటే ఉన్నాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి? లాస్ట్ టైం ఊరెళ్ళినప్పుడు మనదైన జీవితంలో ఎన్నో రంగులు ఉంటాయి. మనది కాని జీవితంలో ఎన్నో రంగులు నింపుకునే అవకాశం ఉంటుంది. మనదైన జీవితంలో ఎన్నో రంగులు ఉంటాయి. మనది కాని జీవితంలో ఎన్నో రంగులు నింపుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఎవరు అసలు తను? నా మనసులో నేనేమనుకున్నానో అదే రాసింది. ముందు ఈ ఫోటో పడిపోయింది. అయ్యో, నా ఆలోచనకి దగ్గరగా ఉన్నావు. ఎవరు నువ్వు? హే బాయ్. అరే బా, ఉమ్, లవ్ లెటర్ రాశాను, కొంచెం ఇచ్చారా? నేనా? నువ్వే వెళ్ళరా. అరే బా, వద్దురా. ఆ లెటర్ నేనే ఇస్తాను. అమ్మాయి యాక్సెప్ట్ చేసిన రిజెక్ట్ చేసిన ఆ ఫీలింగ్ నేనే ఎక్స్ప్రెస్ చేయాలి. అరే ఈ రోజుల్లో కూడా సరస్వతీదేవి ఫోటో పట్టుకొని తిరుగుతుందిరా. సరే ఎవర్రా అమ్మాయి?
అయినా నువ్వేంటి 2 రోజుల నుంచి డల్గున్నావు? ఏమైంది? అంతేలేరా, ప్రేమలో ఉంటే ఇన్ని కొత్తగా కనబడతాయి. అరే బావా ఏమైందిరా? ఏ లేదురా. ఒక ఫ్రెండ్ కోసం నీ ప్రేమను వదిలేసుకుంటావా? అంత పెద్దోడు అయిపోయావా? ఒక మాట నాకు చెప్పాలి కదా. అలా కాదురా. ఓయ్, వదులుకోవాల్సింది నీ ప్రేమ కాదు, నా ప్రేమ. కలవాల్సింది మీ ఇద్దరం కాదు, మీ ఇద్దరు. వెళ్ళి మనసులో మాట్లాడు చెప్పు. వెళ్ళు. ఐ లవ్ యూ. అయినా నేను ప్రేమించను. నీ ఫ్రెండ్కి నేను ఇచ్చేద్దాం అనుకున్నావు కదా, పో. రే, ఏంట్రా ఇది? నాకు తెలిసి నువ్వే చూసుకో. నేను ప్రేమలో ఓడిపోయి ఉండొచ్చు కానీ స్నేహంలో ఓడిపోలేదు.